హలో అండి. అందరికీ నమస్తే. హోతా పద్మినీదేవి గారు రచించిన 'ఆఖరి శత్రువు' నవల మొదటి భాగం విందాం. 'ఆఖరి శత్రువు' ప్రోలాగ్. రాజీవ పత్రాల్లా ఉన్న ఆమె పాదాలు కార్పెట్ని ముద్దాడుతుంటే సవ్వడికాని సడితో అద్దం ముందుకొచ్చి నిలిచింది ఆమె. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటున్నప్పుడు పద్మరాగవర్ణంతో రాజిల్లుతున్న ఆమె అధరాలపై మెరిసిందొక దరహాస రేఖ. పెదవులు విడివడగానే ముత్యాల బారులా తళుక్కుమంది ఆమె పలువరస. అప్పుడే స్నానం చేసి వచ్చినట్లుంది. ఇంద్రనీలాల వంటి ముంగురులు ఆమె నుదుటి మీద నీటి ముత్యాలతో దోబూచులాడుతున్నాయి. నిలువెత్తు అద్దంలో నిండైన ఆమె అందాన్ని చూసి ఆల్చిప్పల్లాంటి ఆమె రెప్పలు అల్లనల్లన కదిలాయి. ఆమె అద్దంలో చూసుకుంటూ తన అందానికి మెరుగులు దిద్దుకుంటుంది. గులాబీ రంగు బుగ్గలకు మరింత ఎరుపును, ఎర్రని ఆ పెదాలకు మరింత అరుణిమను, చెయ్యి తిరిగిన చిత్రకారుడు అలవోకగా గీసినట్లున్న కనుబొమ్మలకు మరింత నిండుదనాన్ని, ఇలా ఆమె నిండైన యవ్వనానికి, సొగసైన సౌందర్యానికి మెరుగులు దిద్దుతున్నాయి ఆమె చేతులు. అంతలో ఆ గది కిటికీలోంచి లోపలికి ప్రవేశించిందొక చిలిపి గాలి తెమ్మెర. ఆమె ముంగురులతో ఆటలాడాలని ఆతృతతో వెడుతున్న తనకు దారిలో ఎదురొచ్చిన ఓ రవికిరణంతో, ఏమిటి మిత్రమా, హడావిడిగా పారిపోతున్నావు అని అడిగింది ఆ గాలి తిమ్మెర. సంభ్రమంలో ఏమీ మాట్లాడకుండా మౌనముద్ర దాల్చింది ఆ రవికిరణం. అంత అందం ఎదురుగా ఉంటే ఆ ముక్కెరపై ఓ మెరుపు కాలేకపోయావా? ఆమె చెక్కిలి ఎరుపులో చిలిపిగా కలిసిపోలేకపోయావా? పేదాలపై పగడమై మిగిలిపోలేకపోయావా? ఆమె నడుంవంపుల చీకట్లో నిద్రపోలేకపోయావా? ఎందుకలా సంభ్రమంగా పారిపోతున్నావు అని తరచి తరచి ప్రశ్నించింది ఆ గాలి తెమ్మెర. మిత్రమా, అద్దంలో ఆమె అందాన్ని చూసి సంభ్రమంతో తిరిగొచ్చాననుకున్నావు. ఆమె ముక్కెరను ముద్దాడాలని ప్రయత్నించి ఆమె అందాల తీక్షణతకు రవి ఎక్కడ చల్లబడిపోతాడో అని భయంతో పారిపోయి వస్తున్నాను. పిల్ల తెమ్మెరన కదా, ముంగురులతో మెల్లగా ఆటలాడుకోవచ్చనుకుంటున్నావేమో. ఆమె అందాలు నీకు సోకితే వడగాల్పులైపోతావు, జాగ్రత్త అంటూ హడావిడిగా బయటపడింది ఆ రవికిరణం. ఆఖరి శత్రువు. తాజ్ సిమెంట్ చైర్మన్ జయవర్ధన్ తన ఆఫీసు కిటికీ దగ్గర నిలబడి బైనాక్యులర్స్లో బయటికి చూస్తున్నాడు. అలా కిటికీ దగ్గర నిలబడి చూడడం ఆయన దినచర్యలో ముఖ్య భాగం. జయవర్ధన్ వయసు 52 కానీ 35 వాడిలా కనిపించడానికి తాపత్రయపడుతూ ఉంటాడు. సూటు ధరిస్తాడు, తలకి డై వేసుకుంటాడు, ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా కనిపిస్తాడు. బైనాక్యులర్స్లోంచి చూస్తున్న జయవర్ధన్ దృష్టి తన ఆఫీస్ కాంపౌండ్ ముందు ఆటో దిగి లోపలికి నడిచి వస్తున్న ఆ యువతిపై పడింది. ఆయన చూపు మరల్చుకోలేనట్లుగా అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆయన అలా చూస్తూ ఉండగానే ఆమె కనుమరుగైంది. ఆయనకి ఇంక కిటికీ దగ్గర నిలబడబుద్ధి కాలేదు. కదిలి యువతలకు వచ్చేశాడు, అసంతృప్తిగా నిట్టూరుస్తూ. సరిగ్గా అప్పుడే స్ప్రింగ్ డోర్స్ తెరుచుకుని పిఏ లోపలికొచ్చాడు. సార్, ఇంటర్వ్యూ టైం అయింది, ప్రారంభిస్తారా? మొత్తం ఎంతమంది వచ్చారు? 60 మంది పైచిలుకు. సార్, గుటకలు మింగుతూ చూశాడతను. నా విషయం, అదే మా మేనకోడలి విషయం అందంగా ఉంటుందా? ఆకర్షణీయంగా ఉంటుంది సార్. పేరేమిటన్నావు? స్మిత. సరే, చూద్దాం. థ్యాంక్స్ సార్. ఇంటర్వ్యూ మొదలైంది. ఆయన ఇంటర్వ్యూలో ఏమీ ప్రశ్నలు అడగపోవడం చూసి తనలో తాము అనుకోసాగారు. ఇది కేవలం ఫార్మాలిటీస్ కోసం ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూ అని, ముందే క్యాండిడేట్స్ని ఎన్నిక చేసుకున్నారని తమలో తాము ఊహాగానాలు చేసుకోసాగారు. అందరికీ ఆఖరిగా ఇంటర్వ్యూ హాల్లోకి అడుగుపెట్టిన ఆమెను చూసిన జయవర్ధన్ గుండె లయ తప్పింది. కొద్దిసేపటి కిందట తన ఆఫీసు బయట ఆటో దిగుతున్నప్పుడు ఆమెను చూసి మనసు పారేసుకున్న ఆయన ఇప్పుడు ఆమెను తన సమీపంలో చూడగానే కళ్ళప్పగించి చూడసాగాడు. వెన్నెల పన్నీట అభ్యంగన స్నానం చేసి నక్షత్ర మానికను మెడలో ధరించిన ఏ గంధర్వ కన్యో భూమి మీదకు విహారానికి వచ్చినట్లుందామె. కళ్ళలోని మెరుపు, మేనిలోని విరుపు హరివిల్లును గుర్తుకు తెస్తున్నాయి. ఆకర్ణాంతం ఎక్కుపెట్టి విడిచిన మన్మథ బాణంలా ఉందామె. లేత గులాబీ రంగు దుస్తులు ధరించిన ఆమె చేతి గోళ్లు కూడా అదే రంగు పాలిష్తో మెరుస్తున్నాయి. ప్రతిరోజు కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగుతుందా అన్నట్లు ఆమె పెదవులు, చెక్కిళ్ళు గులాబీ రంగులో ఉన్నాయి. ఆమె చిరునవ్వు వెన్నెల కిరణంలా ఉంది. జయవర్ధన్ ఆమె ఆ గదిలోంచి వెళ్లేదాకా ఒక విధమైన మత్తులో మునిగిపోయినట్లుండిపోయాడు. ఆమె విసిరిన సమ్మోహనాస్త్రం నుంచి ఆయన ఇంకా తేరుకోలేదు.
చివరగా వచ్చిన ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశాను చెప్పాడు ఆయన. మిగిలిన ఇద్దరు మెంబర్లు ముఖాలు చూసుకున్నారు. జయవర్ధన్ తన రూంలోకి నడిచాడు. ఎంత అందంగా ఉంది రశ్మి. ఛ, అందం కాదు, అద్భుత సౌందర్యం. జయవర్ధన్కి తన గుండెకు గేలం వేసి ఆమెతో పట్టుకుపోయినట్లు అనిపించింది. స్ప్రింగ్ డోర్స్ తెరుచుకుని లోపలికి వచ్చిన అరుణ్ని చూస్తూ నవ్వాడాయన. అరుణ్ కూడా నవ్వుతూ అడిగాడు, ఇంటర్వ్యూ పూర్తయిందా? ఆ, రశ్మి అనే అమ్మాయిని సెలెక్ట్ చేశాను. వయసు 25. అద్భుతంగా ఉంటుందనుకో. మీరు తరచుగా మీ కింద పనిచేసే ఉద్యోగినుల్ని మార్చడంలో ఆంతర్యం ఏమిటి మావగారు? పని విషయంలో మీకు తృప్తికరంగా లేదా? మార్పు కోసం నవ్వాడాయన. అరుణ్ కూడా నవ్వాడు. మామగారి ఆడపిచ్చే అతని దృష్టిలో వ్యసనం కాదు, ఆయన బలహీనత అని అతని ఉద్దేశం. అరుణ్ జయవర్ధన్ ఒక్కగానొక్క కూతురు సమీర మెడలో 3 ముళ్ళు వేసిన నాడే తాజ్ సిమెంట్స్ ఎండీ పదవికి 4వ ముడి వేశాడు. ఆఫీస్లో ఉన్నంతసేపు అతని దృష్టి అంతా ఫ్యాక్టరీ ప్రొడక్ట్ని ఎలా పెంచాలా అని. రాముడు మంచి బాలుడు, అలా అరుణ్ కూడా మంచివాడు అని చెప్పొచ్చు. ఇల్లు ఆఫీసు తప్ప ఇంకేమీ పట్టదు. అరుణ్ ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. సాధారణంగా జయవర్ధన్ అల్లుడితో కలిసే వెళ్తుంటాడు. అరుణ్ తన బ్రీఫ్ కేస్ తీసుకుంటూ అన్నాడు, ఇంటికి వెళ్దాం, వస్తారా? అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. నేను రాత్రికి ఆలస్యంగా వస్తాను, పార్టీ ఉంది. సరే, నేను వెళ్తానైతే. అరుణ్ వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. నువ్వు కూడా రాకూడదు? మీకు తెలుసుగా, నాకు ఇలాంటి పార్టీలవి పడవు, మీరు వెళ్ళిరండి. ఊరికే పిలిచానోయ్, అల్లుడివి కదా అని మర్యాద కోసం. నువ్వు అలా బుద్ధిమంతుల్లా ఉండడమే నాకు ఇష్టం, నవ్వేశాడు జయవర్ధన్. అరుణ్ కారు దగ్గరకు వెళ్ళగానే డ్రైవర్ డోరు తెరిచాడు. ఇంతలో అక్కడికి ఒక కాంటెస్సా కారు వచ్చి ఆగింది. డోర్ తెరుచుకుని దిగుతున్న జేకేని చూసి విష్ చేశాడు అరుణ్. జయవర్ధన్ ఉన్నాడా? ఉన్నారు. నేను వస్తానైతే. జేకే చెయ్యి ఊపి గబగబా లిఫ్ట్ వైపు నడిచాడు. సరిగ్గా 5 నిమిషాల తరువాత ఆయన జయవర్ధన్ రూమ్లో ఉన్నాడు. ఇంటర్వ్యూ అయిందా? ఎవరిని సెలెక్ట్ చేశావు? రశ్మి అని. రశ్మి, బ్యూటిఫుల్ నేమ్. ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. లక్కీ ఫెలో, ఈర్ష్యగా అన్నాడు. రశ్మి గుర్తు రాగానే జయవర్ధన్ మనశ్శరీరాలు తీయగా మూలిగాయి. అరుణ్ కారు పోర్టికోలోకొచ్చి ఆగగానే సమీర ఎదురొచ్చింది. సమీర వయసు 25, అందంగా ఉంటుంది. ఆధునికంగా అలంకరించుకుని ఆకర్షణీయంగా కనిపించాలని తపన పడుతూ ఉంటుంది. ఆమె ప్రపంచం చాలా చిన్నది. చీరలు, నగలు ఆమె ప్రపంచం. ఆమె స్నేహితులు కూడా ఆ కోవకు చెందిన వాళ్లే. అడగకుండానే అన్నీ అమర్చిపెట్టే తండ్రి ఉండడం వల్ల ఆమెకు కష్టాలు, కన్నీళ్లు అనేవేమీ తెలియదు. తన అభిమాన నటుడి సినిమా రిలీజ్ అయిన రోజు ఫస్ట్ షోకి వెళ్లాలనుకుని టిక్కెట్లు దొరకకపోతే ఆమెకు కన్నీళ్లు వస్తాయి. ఏ కారణం చేతైనా వంట మనిషి రాకపోతే కాఫీ కలుపుకోవడం ఆమె దృష్టిలో కష్టం. అంతకు మించిన కష్టాలు, కన్నీళ్లు లేవు ఆమెకి. సమీర ఎదురొస్తూ కారులోంచి అరుణ్ ఒక్కడే దిగడం చూసి అడిగింది, నాన్నగారేరి? ఏదో పార్టీ ఉందట, జేకేతో వెళ్లారు చెప్పాడు అరుణ్. ఆ పార్టీ ఏమిటో సమీరకు తెలుసు. ఆమె ముఖం క్షణంలో సగం సేపు అప్రసన్నమై అంతలోనే మామూలుగా అయ్యింది. ఇవాళ ఆఫీసులో పని ఎక్కువగా ఉందా? ప్రేమగా అడిగింది అతని చేతిలోని బ్రీఫ్ కేస్ అందుకుంటూ. కొద్దిగా చెప్పాడు. స్నానం చేసి వస్తాను, చిరాగ్గా ఉంది. కాఫీ తాగి వెళ్ళండి. సరే పట్రా. నాయర్ కాఫీ ట్రేని టీపై మీద పెట్టాడు. కాఫీ కప్ అందించింది సమీర. అరుణ్ తాగి లేచాడు. అతను స్నానం చేసొచ్చి అద్దం ముందు తలదువ్వుకుంటూ ఉండగా అడిగింది సమీర, మీరు మా నాన్నగారితో పార్టీకి వెళ్ళలేకపోయారా? రమ్మన్నారు, వెళ్ళుండవలసింది సీరియస్గా జవాబిచ్చాడు. మరి వెళ్ళలేకపోయారా? నేను పార్టీకి వెళ్ళాలనుకుంటే నువ్వే కాదు, ఆ దేవుడైనా ఆపలేడు. నువ్వేమీ నన్ను టెస్ట్ చేయనక్కర్లేదు. ఊరికే అన్నానండి, జస్ట్ సరదాకి. అరుణ్ విశ్రాంతిగా పడుకుని పుస్తకం తెరిచాడు. వెంటనే లాగేసింది సమీర. ఎప్పుడు పుస్తకాలేనా? కాసేపు సరదాగా మాట్లాడొచ్చుగా. ఏం మాట్లాడను, నువ్వే చెప్పు. ఏదైనా సరే. అతను ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడుతుంటే సమీర విసుగ్గా నుదురు చిట్లించింది. అబ్బా, ఇంటికొచ్చిన ఫ్యాక్టరీ విషయాలు మర్చిపోరా? నేను భావుకుణ్ణి కాదు, వెన్నెల గురించి, జాజిపూల గురించి మాట్లాడడానికి. ప్రేమికుణ్ణి కాదు, ప్రేమ కబుర్లు చెప్పడానికి.
మరెవరు? కోపంగా అడిగింది. సమీర మొగుణ్ణి, అంతే కోపంగా చెప్పాడు. మీరు భార్యతో కాసేపు సరదాగా మాట్లాడడం కూడా తెలీదా? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. నీకు భర్తతో సరదాగా ఉండడం తెలీదా? సమీర చెప్పింది. సాయంకాలం మిసెస్ కపాడియా వచ్చింది. ఏమంటుంది? డైమండ్ నెక్లెస్ కొనుక్కుందట. 1,70,000. చాలా బాగుంది. "ఉమ్, నేను కొనుక్కుంటాను." కొనుక్కో. 2 నెలల్లో వచ్చే నా బర్త్డేకి కొనుక్కుంటాను. మా నాన్నగారు కాదనరు, నాకు తెలుసు. కాసేపు సమీర డైమండ్ నెక్లెస్ గురించి మాట్లాడింది. తన స్నేహితురాళ్లలో ఎవరికి ఏ ఏ నగలున్నాయో చెప్పింది. అరుణ్ పెదవులపై విరక్తి నిండిన చిరునవ్వు కదలాడింది. అతనికి తన ఇల్లు గుర్తుకొచ్చింది. ఆ ఇంట్లో డబ్బు లేదు, కానీ డబ్బుతో వెలకెట్టలేని ఆత్మీయత ఉంది. సమీరకి తండ్రి కంటే ఆయన సంపాదించే ఆస్తి, అవి సమకూర్చే సుఖాలు, వీటిపైనే ప్రేమ ఎక్కువ. అతనికి సమీరతో తన పెళ్లి గుర్తుకొచ్చింది. ఏమిటి ఆలోచిస్తున్నారు? అడిగింది సమీర. ఆమె ముఖంలోకి చూడగానే అతనిలో ఏదో తెలియని కసి కలిగింది. మన పెళ్లి గుర్తుకొచ్చింది. అందరూ పెళ్లిలో వధువు మెడలో 3 ముళ్ళు వేస్తారు, కానీ నువ్వు మాత్రం నా మెడలో విప్పడానికి వీల్లేని పీటముడి వేశావు, ప్రేమను అడ్డు పెట్టుకుని, కసిగా చెప్పాడు అక్కడి నుంచి అవతలికి వెళ్తూ. సమీరకి అరుణ్తో తన పెళ్లి గుర్తుకొచ్చింది. అప్పట్లో అరుణ్ తాజ్ సిమెంట్స్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఒకసారి జయవర్ధన్ గదిలో అతన్ని చూసింది. కొన్ని రోజుల తర్వాత జయవర్ధన్ కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఆ విషయం ఆమెకు చెప్పాడు. కొన్ని ఫోటోలు ఆమె ముందుంచుతూ చెప్పాడు. ఇతను ఎంటీకే, పిహెచ్డి, అమెరికాలో స్థిరపడ్డాడు. ఇతను డాక్టర్, ఎఫ్ఆర్సిఎస్ చేశాడు. విదేశాలకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు డాడీ, చెప్పింది సమీర. అంతేకాదు, మన ఆస్తి అంతస్తులతో సరితూగే అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. అదేమిటమ్మా? విదేశాల్లో చదువుకుని ఉద్యోగం చేస్తున్న అబ్బాయి నా కోసం అన్నీ వదులుకుని మన ఇంట్లో ఉంటాడా? ఉండడు. ఆస్తి అంతస్తు అన్నీ ఉన్న ఏ వ్యక్తి కూడా అందుకు ఒప్పుకోడు. నీ భర్తను ఇల్లరికం తెచ్చుకోవాలనుకుంటున్నావమ్మా? మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేను మాత్రం పెళ్లి చేసుకుని ఈ ఇంటికి దూరంగా మిమ్మల్ని వదులుకుని ఉండలేను. కానీ ఈ రోజుల్లో ఇల్లరికం ఉండడానికి ఎవరు అంగీకరిస్తారమ్మా? తనపై కూతురికి గల ప్రేమకు సంతోషిస్తూనే అడిగాడు జయవర్ధన్. అందుకు అంగీకరించిన వ్యక్తి లభిస్తేనే చేసుకుంటాను డాడీ. మీరు మాత్రం తొందరపడి నా కోసం వరుణ్ణి వెతికే ప్రయత్నమేమీ చేయకండి. నాకు తగిన వ్యక్తిని నేనే ఎన్నుకుంటాను. అంతేకాదు, నా భర్తను ఇల్లరికం తెచ్చుకోవాలి అనే నా అభిప్రాయాన్ని ఎవరి దగ్గర నోరు జారకండి, మీ స్నేహితుల దగ్గర కూడా. జయవర్ధన్కి కూతురి మొండి వైఖరి బాగా తెలుసు. అందుకే ఆమెకు ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాక ఊరుకున్నాడు. తరువాత 1 నెల రోజులకి తన బర్త్డే సందర్భంగా పెద్ద పార్టీ ఇచ్చింది సమీర. ఆ పార్టీకి సమీర ఫ్రెండ్స్తో పాటు తాజ్ సిమెంట్స్లో పనిచేసే ఉద్యోగులకి కూడా ఆహ్వానాలు పంపబడ్డాయి. కూల్ డ్రింక్స్తో పాటు హాట్ డ్రింక్స్ కూడా సర్వ్ చేయబడ్డాయి. ఆ పార్టీలో ఒక పక్కగా నిలబడి ఎవరితోనూ కలవకుండా కూల్ డ్రింక్ తాగుతున్న అరుణ్ దగ్గరకు వెళ్ళింది సమీర. చేతిలోని విస్కీ గ్లాసు అతని వైపు జాపుతూ అంది. ప్లీజ్ హ్యావ్ ఇట్. నో థ్యాంక్స్, నాకు అలవాట్లేదు. వద్దండి, చెప్పాడతను. పార్టీకి వచ్చాక ఇలాంటివి తప్పవు, తీసుకోండి, బలవంత పెడుతున్నట్లంది. నాకు పరమ అసహ్యం, వద్దండి. అసహ్యమా? చూడండి, మీ ఆఫీస్లో ఆడవాళ్లే తాగుతున్నారు. ప్లీజ్, నన్ను బలవంత పెట్టొద్దు, అతను చేతులు జోడిస్తూ కంగారుగా అన్నాడు. సమీర పెదవులపై తృప్తి నిండిన చిరునవ్వు కదలాడింది. తరువాత అరుణ్ని చాలాసార్లు కలుసుకుందామే. సమీర చనువుగా సరదాగా మాట్లాడుతుంటే అరుణ్ మొహమాటంగా ముక్తసరిగా మాట్లాడేవాడు. అతనికి ఆ అమ్మాయి తనపై ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తుందో అర్థం కాలేదు. ఒక సాయంకాలం అతని పక్కనే కూర్చుని అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అంది, ఐ లవ్ యూ. ఆ క్షణంలో అతని ముఖంలో వ్యక్తమైన తత్తరపాటు సమీరకు సరదాగా సంతోషంగా అనిపించింది. మరి కాస్త చొరవ తీసుకుందామే. అతని భుజాల మీద చేతులు వేసి అతని పెదవులను అందుకోబోయింది. అరుణ్ దూరంగా జరిగాడు. అతని కళ్ళలోని భయం, ముఖంలోని సిగ్గు, అతని చేతివేళ్లు స్వల్పంగా వణకడం గమనించి తృప్తిగా నవ్వుకుంది సమీర. వద్దు, మన పెళ్ళయ్యే వరకు ఇలాంటివేమీ వద్దు. తనకు తెలియకుండానే అంగీకారాన్ని తెలిపాడు. సమీర ఆనందం రెట్టింపైంది. తర్వాత 1 నెల రోజులకి వాళ్ల పెళ్ళయింది. మొదటి రాత్రి అరుణ్ అడిగాడు,
నేను ఏ రకంగా చూసినా మీ అంతస్తుకి తగను. నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి. డాడీ నాకు చాలా సంబంధాలు చూశారు. నేను మిమ్మల్ని ప్రేమించానని, మిమ్మల్ని తప్ప మరెవ్వరినీ పెళ్లి చేసుకోనని డాడీకి ఖచ్చితంగా చెప్పేశాను. డాడీ నేను ఏం కోరినా కాదనలేదు ఎప్పుడూ కూడా. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా నా ఇష్టానికే ప్రాముఖ్యతనిచ్చారు. ఆస్తి అంతస్తు ఏమీ లేని తనను కోరి వరించిన సమీర ఎడల అరుణ్ మనసులో అనురాగం ఉప్పొంగింది. అతను ఆమెను తమకంగా, ఆర్తిగా, ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. అందమైన భార్య మత్తులో డబ్బు తెచ్చిన సుఖాలతో అరుణ్కి 6 నెలలు 6 రోజుల్లా గడిచిపోయాయి. ఒక సాయంకాలం భార్యతో కలిసి తల్లిదండ్రుల్ని చూడడానికి వెళ్లిన అరుణ్ని అడిగింది అతని తల్లి రుక్మిణమ్మ. పెళ్ళయి 6 నెలలైనా మీ కోడలింకా రాలేదేమిటి అని అడుగుతున్నారా బంధువులంతా. మంచి ముహూర్తం పెట్టించి అమ్మాయిని పంపించమని మీ మామగారితో చెప్పు. ఆ రాత్రి జయవర్ధన్తో ఆ విషయం చెప్పాడు అరుణ్. అల్లుడి నోటి వెంట వచ్చిన ఆ ప్రస్తావనకి జయవర్ధన్ నివ్వెరబోయాడు. సమీర అరుణ్తో అతన్ని ఇల్లరికం ఉంచుకున్న విషయం చెప్పలేదని ఆయనకు అర్థమైంది. దానికి ముందు సమీరతో చెప్పు అన్నాడాయన గోడ మీద పిల్లిలా. అరుణ్ సమీరతో చెప్పాడు. ఆమె అతడి నోటి వెంట ఆ ప్రస్తావన ఏదో ఒకనాడు వస్తుందని ఊహిస్తూనే ఉంది. దానికి జవాబు ఆమె దగ్గర సిద్ధంగానే ఉంది. నాన్నగారికి మాత్రం ఎవరున్నారు? కూతురినైనా కొడుకునైనా నేనే కదా, ఇక్కడే ఉందాం. పెళ్ళైన ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళడం మన సాంప్రదాయం. నేను ఇక్కడ చాలా రోజులుగా ఉండిపోవడంతో ఇల్లరికం ఉన్నానని ఇప్పటికీ అందరూ అనుకుంటున్నారు. తప్పే ఉంది? నా ఉద్దేశం అదే. తాపీగా ఆమె అన్న మాటలు అరుణ్కి పిడుగుపాటులా ధ్వనించాయి. తను ఎలాంటి ఉచ్చులో ఇరుక్కుపోయాడో అతనికి అప్పటికి గానీ అర్థం కాలేదు. జేకే ఫార్మాస్యూటికల్స్ చైర్మన్ జేకే తన ఛాంబర్లో కూర్చుని ఉండగా ఆయన పర్సనల్ సెక్రటరీ మిస్ రోజీ వచ్చింది. సార్, ఈ ఫైల్ అర్జెంట్ అని ఎండీ గారు చెప్పారు. జేకే వాచ్ చూసుకుంటున్నాడు. రాత్రి 7 గంటలు దాటుతుంది. ఫైల్ అర్జెంటే, కాదనను. కానీ రాత్రి ప్రమాదకరమైంది. ఇంత రాత్రి వేళ ఆడవాళ్లు ఒంటరిగా ప్రయాణం చేయటం మంచిది కాదు. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా ఆదరంగా అన్నాడు. థ్యాంక్ యూ సార్. రేపు ప్రొద్దుటికంతా పెండింగ్లో ఉన్న వర్క్ ఫినిష్ చేసేస్తాను. ఆమె వెళ్ళగానే జేకే సిగార్ వెలిగించి రిలాక్స్డ్గా కుర్చీలో వెనక్కి వాలాడు. ఇంతలో ప్యూన్ వచ్చి చెప్పాడు ఆయన కోసం ఎవరో వచ్చారని. ఆయన పంపించమని చెప్పాడు. 2 నిమిషాల తర్వాత లోపలికి వచ్చిన ఆ వ్యక్తిని చూసి జేకే పలకరింపుగా నవ్వాడు. గుడ్ ఈవినింగ్ సార్. ఆ వ్యక్తి ఆయన ముందున్న కుర్చీలో కూర్చుంటూ చెప్పాడు. గుడ్ ఈవినింగ్. ఏం తీసుకుంటారు? కాఫీ, కూల్ డ్రింక్? కూల్ డ్రింక్. జేకే బెల్ నొక్కగానే ప్యూన్ వచ్చి ఆ గదిలో మూలగా ఉన్న ఫ్రిడ్జ్ తెరిచి కూల్ డ్రింక్స్ తీసిచ్చాడు. ఎలా ఉంది మీ బిజినెస్? మీలాంటి వాళ్ళు ఉండగా నాకేమిటి లోటు సార్. అతను జేబులోంచి ఒక కార్డు తీశాడు. కొత్త పార్టీ సార్, ముందుగా మీకే పరిచయం చేద్దామని. జేకే ఆ కార్డు అందుకున్నాడు. దాని మీద అడ్రస్ చూడగానే అప్రయత్నంగానే ఆయన నోటి వెంట వచ్చింది సన్నటి విజిల్. అతను వాలెట్ తెరిచి 1000 రూపాయలు ఆ వ్యక్తికి అందించాడు. 2 నిమిషాల తర్వాత ఆయన ఆ గదికి ఆనుకుని ఉన్న బాత్రూంలోకి వెళ్ళాడు. ఫ్రెషప్ అయ్యి లిఫ్ట్లో కిందకొచ్చాడు. ఆయనని చూడగానే డ్రైవర్ డోర్ తెరిచాడు. కారు బర్కత్పురా సర్కిల్కి రాగానే కారాపు అన్నాడు జేకే. డ్రైవర్ కారాపాడు. కారు తాళాలు నాకిచ్చి నువ్వు వెళ్ళు. బస్ ఛార్జీల కోసం 5 రూపాయలైనా ఉంచకుండా తనను వెళ్ళిపోమంటున్న యజమానిని భావరహితంగా చూసి వెళ్ళిపోయాడు డ్రైవర్. జేకే డ్రైవ్ చేస్తూనే ఎడం చేత్తో జేబులోంచి ఆ కార్డు తీసి మరోసారి చూశాడు. మేఘనా అపార్ట్మెంట్స్. లిఫ్ట్లో 3వ ఫ్లోర్కి చేరుకున్న ఆయన ఆ అపార్ట్మెంట్ ముందు నిలబడి బెల్లు నొక్కాడు. నిమిషం తరువాత తలుపు తెరుచుకుంది. తలుపు తెరిచిన ఆమె అక్కడ జేకేని చూడగానే అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేసింది. మీరా? జేకే ఆమె ముఖంలో కదలాడిన ఆశ్చర్యాన్ని చూసి నవ్వాడు. చాణక్యని అడ్రస్ ఇచ్చాడు. ప్లీజ్ కమిన్. ఆమె క్షణంలో సర్దుకుంది. అరగంట తరువాత ఆమె అనచ్ఛాదితమైన భుజం మీద చూపుడు వేలితో తాకుతూ అడిగాడు అతను. ఏమిటి ఆలోచిస్తున్నావు? మిమ్మల్ని నేను చాలా ఎక్కువగా అంచనా వేసుకున్నాను. యు మీన్? నేను ఈ రాత్రి నీతో గడుపుతున్నాను కాబట్టి రేపొద్దుట ఆఫీసులో నిన్ను అందరి ముందు ఒళ్ళో కూర్చోపెట్టుకోమంటావా? మనిషి బహిరంగంగా చేయలేని పనులు కొన్నున్నాయి. వాటిలో సెక్స్ ఒకటి. నాకు ఇష్టమైన వాళ్ళని పబ్లిక్గా ముద్దు పెట్టుకోవడం ఎంత అసహ్యంగా ఉంటుందో నేను వ్యభిచరిస్తున్నాను అనే లోకానికి తెలియటం కూడా అంతే అసహ్యకరం నా దృష్టిలో.
4 గోడల మధ్య జరిగే ఈ పనికి అనవసరపు ప్రాపకాండ దేనికి? ఈ రాత్రి మీరు నాతో గడిపారని నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే? చెయ్యి. నా భార్యకి నేను వ్యభిచారిని అని తెలుసు. ఎంతకీ నీ వృత్తి ఏమిటి? వ్యభిచారమా, బ్లాక్మెయిలింగా? రోజీ ముఖం ఎర్రబడింది. మీరు నన్ను అవమానిస్తున్నారు. కొన్ని క్షణాల కిందట నువ్వు నన్ను ఇంకా ఘోరంగా అవమానించావు. రోజీకి తను మాట్లాడుతున్నది తన పై అధికారితో అని స్పృహ కలిగింది. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఈ ఉద్యోగం చేస్తున్నది మనసు చంపుకుని అవినీతికి పాల్పడింది నా కోసం కాదు, నాపై ఆధారపడ్డ నా వాళ్ల కోసం. ఆవేదన సుడితిరిగింది ఆమె స్వరంలో. నా చిన్నతనంలోనే నీకు డబ్బిచ్చింది నీ ఫ్లాష్ బ్యాక్లు వినడానికి కాదు. జేకే ఆమె నడుం చుట్టూ చెయ్యి బిగించాడు. జయవర్ధన్ ఇంటర్కంలో పిఏని పిలిచి చెప్పాడు స్టెనోని పంపించమని. ఆమె కొద్ది నిమిషాల తర్వాత ఆ గదిలోకి వచ్చి చిరునవ్వుతో అంది, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డిక్టేషన్ తీసుకో. సాయంకాలం మా ఇంటికి వస్తారా? వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఒళ్ళు విరుచుకుని నవ్వింది. డిక్టేషన్ తీసుకో సీరియస్గా అన్నాడు. ఎస్ సార్. ఆమె పెన్సిల్ చేతిలోకి తీసుకుంది. అతను చెప్పసాగాడు. రశ్మి అనే అమ్మాయిని ఆ ఆఫీసు స్టెనోగా అపాయింట్ చేస్తూ రాసే లెటర్ అది. ఆమె అడిగింది, సార్ నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడుగు. మన ఆఫీస్కి 2 స్టెనోలు అవసరమా? అవసరం లేదు. ఆమెకు ఆయన చెప్పకుండానే తన ఉద్యోగం పోయిందని అర్థమైంది. ఇది చాలా అన్యాయం సార్. 3 నెలలైనా కాకుండా నా ఉద్యోగం. నా దగ్గర ఎక్కువ కాలం పనిచేసిందనివి నువ్వు ఒక్కదానివే. నీ ముందు స్టెనోగా పనిచేసిన వసుధని 1 రోజులకి, సుప్రియని 20 రోజులకి లేపేశాను. నా దగ్గర 3 నెలలు పనిచేసావంటే అది నీ అదృష్టం కాదు. నాకు నువ్వు అంతగా నచ్చావు కాబట్టి. రియల్లీ ఐ లైక్ యూ, ఐ అడ్మైర్ యూ అండ్ ఐ నెవర్ ఫర్గాట్ యూ. ఆమె కసిగా పెదవులు కొరుకుని అంది. నా రిజిగ్నేషన్ ఇప్పుడే పంపిస్తాను. సాయంకాలం మీ ఇంటికి రానా? వాతావరణం ఆహ్లాదంగా ఉంది. అక్కర్లేదు. ఆమె విసురుగా వెళ్ళిపోయింది. జయవర్ధన్ నవ్వుకుని ఫోన్ డయల్ చేశాడు. అవతల జేకే లైన్లోకి వచ్చాడు. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. సాయంకాలం రెడీగా ఉండు. డ్రీమ్ క్లబ్లో కిన్నెర క్యాబరే డ్యాన్స్ ఉంది, వెళ్దాం. ఓకే. ఫోన్ పెట్టేసి జయవర్ధన్ వాచ్ చూసుకున్నాడు. 3 గంటలు కావస్తుంది. ఆయనకి ఇంకా ఆఫీసులో ఉండాలనిపించలేదు. వెంటనే ఇంటికి బయలుదేరాడు. ఆ టైంలో ఇంటికి వచ్చిన తండ్రిని చూసి సమీర ఆశ్చర్యపడింది. ఏం డాడీ ఇంత త్వరగా వచ్చేసారే? ఒంట్లో ఏమైనా? దివ్యంగా ఉంది. రాత్రి 7 గంటలకి ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలి. ఆఫీస్లోనా? అవును, ఆడిటర్స్ వస్తారు. ఐటీకి కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. భోజనం బయట తింటాను. రాత్రికి ఇంటికి ఆలస్యంగా వస్తాను. ఇంతలా పనిచేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది డాడీ? ఏమీ అవదు. జయవర్ధన్ గదిలోకి వెళ్ళిపోయాడు, కూతురికి మరి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. ఆయన తీరికగా బెడ్ మీద పడుకుని ఆలోచించసాగాడు. ఆయన ఆలోచనల్లోకి రశ్మి వచ్చింది. ఆమె రూపం కళ్ల ముందు మెదలగానే ఆయన పెదవులపై చిరునవ్వు పాకి వచ్చింది. ఆ అందం తన సొంతం చేసుకునే శుభగడియ త్వరలోనే అనుకున్నాడు. ఆయన చిన్నగా విజిల్ వేస్తూ బాత్రూంలోకి వెళ్ళాడు. స్నానం చేసి సూటు ధరించాడు. పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ ఉండగా తలుపు తట్టిన శబ్దం అయింది. ఆయన వెళ్ళి తలుపు తెరిచాడు. సమీర కాఫీ ట్రేతో నిలబడి ఉంది. ఆయన కాఫీ 2 గుక్కల్లో తాగేసి బయటకొచ్చాడు. ఆయన కారు కనుమరుగయ్యాక లోపలికొచ్చింది సమీర. అరుణ్కి ఫోన్ చేసింది. అతను లైన్లోకి రాగానే అడిగింది, భోజనానికి మీరు కూడా రారా ఇంటికి? ఎందుకు రాను? మా నాన్నగారు రానన్నారు. అదే, రాత్రి 7 గంటలకి ఆడిటర్స్ వస్తారటగా. ఆడిటర్సా? అదేం లేదే. సమీరకి తండ్రి ఎక్కడికి వెళ్ళాడో అర్థమైంది. ఆమె చిన్నగా నెట్టూర్చి ఫోన్ పెట్టేసింది. జయవర్ధన్ కారు హారన్ వినగానే మిసెస్ జేకే వచ్చి తలుపు తీసింది. ఆవిడ ముఖం ధుమధుమలాడుతుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో నమస్కారం, రండి లోపలికి అంది. జేకే లేడా? ఉన్నారు, తలదూకుంటున్నారు. కసిగా చెప్పి లోపలికి వెళ్ళిందావిడ. ఏవో ఆలోచనలతో పరధ్యానంగా ఉన్న జయవర్ధన్ జేకే ఆ గదిలోకి రావడంతో ఆయన్ని చూస్తూనే పక్కున నవ్వేశాడు. ఏం నవ్వుతున్నావు? మీ ఆవిడ నువ్వు తలదూకుంటున్నావని చెప్పింది.
జేకే అప్రయత్నంగా తన బట్టతలను తడుముకున్నాడు. నేను నీతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా వింది, అందుకే ఆ కోపం. ఇద్దరూ బయలుదేరారు. ఇంద్ర బ్రతికున్న రోజుల్లో ఇలాగే నాపై కోపంగా ఉండేది, చెప్పాడు జయవర్ధన్. మీ ఆవిడికి నీ అక్రమ సంబంధాల గురించి ఎప్పుడు ఎలా తెలిసింది? సినిమాల్లో లాగా, కథల్లో లాగా షర్టు కాంటిన లిప్స్టిక్, కుంకుమ మరకల వల్ల మాత్రం కాదు. జయవర్ధన్ గతంలోకి వెళ్ళిపోయి ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు, ఆనాటి సంఘటనను పునరావలోకనం చేసుకుంటూ. 1940లో అనుకుంటాను ఇది జరిగింది. ఒక రోజున మా పని మనిషి గదులు తుడుస్తూ ఉండగా వెనకాల నుంచి గభాలను వాటేసుకున్నాను. ఈ చుక్కల చీర మీ అమ్మగారి ఒంటి మీద కంటే నీ ఒంటి మీదే బాగా నప్పిందే రంగి అన్నాను. అప్పుడు తల తిప్పి చూసిందామె. ఆమె రంగి కాదు, నా భార్య. నేను గతుక్కుమన్నాను. ఏమిటి మీరేమన్నారు ఇప్పుడు? అది అది నసగడం మొదలుపెట్టాను. ఈ చుక్కల చీర నా ఒంటి మీద కంటే దాని ఒంటి మీదే బాగుంటుందనా? అసలు ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ వ్యవహారం? పొరపాటున రంగే అనుకుని నిన్ను కాదు, నువ్వే అనుకుని రంగిని కాదు. ఇంకేం మాట్లాడకండి. పని మనిషితో మీరు ఛీ తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఇందిర ఏడుస్తూ లోపలకు వెళ్ళిపోయింది. అసలు అంత ఘోరంగా నేను ఎలా పొరపాటు పడ్డానో తర్వాత అర్థమైంది. క్రితం రోజు నా భార్య ఆ చీర చూపిస్తూ ఇది రంగికిస్తానండి అంది. మర్నాడు ఆ చీర కట్టుకున్నది రంగే అనుకుని పూర్తి చేయకుండా నవ్వాడు జయవర్ధన్. నా విషయంలో అలా జరగలేదు. మా ఆవిడ ఒకరోజు పుట్టింటికి వెళ్ళింది. నేనే స్టేషన్లో దిగబెట్టొచ్చాను. మా ఆవిడ ఇంట్లో లేదు కదా అని ధైర్యంగా ఒక వేశ్యను ఇంటికే తెచ్చుకున్నాను. రాత్రి 7 గంటలకు తలుపు తట్టిన శబ్దం అవడంతో ఆమెను వంటగదిలో దాచొచ్చి తలుపు తీశాను. ఎదురుగా మా ఆవిడ. పచ్చివెలక్కాయ గొంతులో ఇరుక్కున్నట్లయింది నా పరిస్థితి. అదే నువ్వు ఊరు వెళ్ళలేదు? కంగారు వ్యక్తం కాకుండా అడిగాను. ట్రైను గంట లేటు. అదీగాక పెట్టి తాళాలు వెళ్లే తొందరలో బల్ల మీద మర్చిపోయాను. వాటి కోసం వెనక్కొచ్చాను చెబుతూ ఆమె లోపలికొచ్చింది. చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు తాగాలి అంటూ వంటగది తలుపు తోసింది. లోపల ఎదురుగా ఉన్న ఆమెను అనుమానంగా చూస్తూ అడిగింది, ఎవరిమే? నువ్వు ఊళ్ళో లేవు కదా, అందుకని నాకు వంట చేసి పెడుతుందని ఇవాళే తీసుకొచ్చాను. వంట? మిసెస్ మాధవరావు మీకు భోజనం క్యారియర్ పంపిస్తానంది కదా. ఆవిడికి అనవసరంగా ఇబ్బంది ఎందుకని. మా ఆవిడ నా మాట నమ్మినట్లు లేదు. అనుమానంగా మా ఇద్దరిని మార్చి చూసి బెడ్రూంలోకి వెళ్ళింది. ఏమిటిది? లోపల నుంచి ఆమె అరుపు వినపడింది. ఎవత్తది, నిజం చెప్పండి. ఆమె రయ్యమంటూ దూసుకొచ్చింది. నేను తలదించుకున్నాను. నేను ఏం మాట్లాడినా ఆమెను మరింత రెచ్చగొట్టిన వాడినవుతానో అని నాకు తెలుసు కాబట్టి. నిజం చెప్పు, నువ్వు ఈ ఇంటికి వంట చేయడానికే వచ్చావా? నిలదీసి అడిగింది ఆమెను. ఆ సంగతి మీ ఆయన్నే అడగండి, నా డబ్బు నాకివ్వండి ముందు. ఆమె నా దగ్గరకు వచ్చింది. బిక్క చచ్చిపోతూ ఎలాగో పర్స్ తీశాను. ఇదన్నమాట సంగతి. నేను ఊరెళ్ళాను కదా అని ఎవరినో ఇంట్లో పెట్టుకుని వంట మనిషి అని అబద్ధం చెప్తారా? మా ఆవిడ అలుపొచ్చేదాకా తిట్టి పెట్టె తీసుకుని వెళ్ళిపోయింది. తరువాత చాలా రోజులు నా దగ్గరకు రాలేదు. ఒకరోజు హఠాత్తుగా ఊడిపడింది. ఊరికే కాదు, నా అలవాట్లు మాన్పించడానికి కొత్త పథకాలతో. ఏమిటవి? ఆసక్తిగా అడిగాడు జయవర్ధన్. తర్వాత చెప్తాను, కారాపు. ఇదే డ్రీమ్ క్లబ్ అన్నాడు జేకే. జయవర్ధన్ నియాన్ లైట్లు వెలుగుతున్న ఆ క్లబ్ ఆవరణను చూస్తూ కారాపాడు. రశ్మి లోపలికొచ్చి తన అపాయింట్మెంట్ ఆర్డర్ని జయవర్ధన్కి అందించింది. దాని మీద సంతకం పెడుతూ అన్నాడాయన, మీరు షార్ట్ హ్యాండ్ లోయరా హయ్యరా? ఇంటర్వ్యూలో ఏమీ అడగకుండా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాక అడుగుతున్న ఆయన్ను వింతగా చూసిందామె. ఇంటర్వ్యూలో అడిగేవి ఇప్పుడు అడుగుతున్నాను అనుకుంటున్నారా? జస్ట్ తెలుసుకోవాలని. హయ్యర్, టైప్ రైటింగ్ కూడా హయ్యరే సార్. గుడ్. గతంలో ఎక్కడైనా పనిచేశారా? లేదు సార్. ఆఫీస్లో పని కంటే ముఖ్యంగా నా సొంత పని చేయవలసి ఉంటుంది. సొంత పనా అంటే? నా పర్సనల్ లెటర్స్ వగైరా. ఎలా చెప్పాలో అర్థం కాని జయవర్ధన్ నోటికొచ్చింది ఏదో చెప్పాడు. ఓకే సార్. ఈ ఉద్యోగానికి మీకున్న క్వాలిఫికేషన్కి అడిషనల్గా మరో క్వాలిఫికేషన్ మీ అందం. రశ్మి బుగ్గలు ఎర్రబడ్డాయి. థ్యాంక్ యూ సార్ అంది. రశ్మి మాట్లాడే తీరు చూసి ఆమెకు అలాంటి విషయాలలో అనుభవం లేదని అర్థమైంది జయవర్ధన్కి.
విరిసిన గులాబీ లాంటి ఆమె అందాన్ని పొందబోతున్నందుకు తన అదృష్టాన్ని తానే అభినందించుకున్నాడు.